దయ, ఓర్పు, బాధ్యత వంటి సుగుణాలు పిల్లల్లో ఎక్కడి నుండో రావు. పరిస్థితులు, కుటుంబ సభ్యుల సహకారం, పాఠశాల వంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. బిడ్డకు బుద్ధులు నేర్పే క్రమంలో ముఖ్యమైనది తోట పని. అదేనండి, మొక్కల పెంపకం. తోటను చూస్తూ, తోటలో పనిచేస్తూ పెరిగి పెద్దయిన పిల్లల్లో దయ, ఓర్పు వంటి గుణాలు మరింతగా పెంపొందుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. మనం రోజూ కనుక చెట్లలో కాస్త సమయాన్ని గడిపితే కొద్ది రోజులలో మొక్కలు కూడా మన కుటుంబ సభ్యుల్లో భాగస్వాములుగా ఉంటాయి. సూర్యుడికి, చెట్లకు, పక్షులకు దూరంగా ఇళ్లల్లో పెరిగిన పిల్లలు ఒకసారి బయట ప్రపంచంలోకి వస్తే వారిలో జీవన నైపుణ్యాలు కనిపించవు. నలుగురిలో కలిసి పెరగడం తెలియదని సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకే ఇప్పటి కాలపు ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు మొక్కల పెంపకం గురించి కూడా నేర్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆటలా ఉంటే చాలు, ఏదైనా సరే పిల్లలు నేర్చుకుంటారు కనుక అది మనం వారికి వంటింటి నుండే నేర్పించాలి. వంటింట్లో కాయగూరలు గింజలు తీసి వాటిని నాటమని చెప్పడం, రోజు నీళ్లు పోయమనడం నేర్పించాలి. అది మొలిచిన తర్వాత వారి కళ్ళల్లో ఆనందం మీకే తెలుస్తుంది. దీనివల్ల ఏదైనా సరే వెంటనే మన చేతిలోకి రాదు, దానికి కష్టం అవసరం, ఓపిక అవసరం అన్న పాఠాలు కూడా వారికి నేర్పించిన వారం అవుతాం. తోట పని అంటే కేవలం మొక్కల్ని, పాదుల్ని నాటడం, శుభ్రం చేయడం అనే కాదు, మట్టిని తవ్వడం, మనకు శ్రమించడాన్ని నేర్పిస్తుంది. విత్తనాలను నాటడం అనేది ఆశగా ఎదురు చూడటం అలవరుస్తుంది. ఆ ఎదురు చూడడంలో కూడా తొందరపడకూడదు, ఓపిక ఉండాలన్న లక్షణం బాల్యంలోనే తెలుస్తుంది. రోజు నీళ్లు పెట్టడం అనే దానివల్ల బాధ్యత అనేది తెలుస్తుంది. నీళ్లు పెట్టడం మరిచిపోయి మొక్కలు వాడిపోయినప్పుడు బాధ్యతను మరవకూడదు అనే లక్షణం గురించి తెలుస్తుంది. ఇలాంటి పని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రకృతితో స్నేహ సంబంధం పిల్లలకు కలుగుతుంది. ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. అందుకే పూర్వకాలంలో పిల్లలను మట్టి వాసనలకు చాలా దగ్గరగా ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులను మనం పిల్లలకు కలిగించటం లేదు. కాబట్టి వారిని మొక్కలకి దగ్గర చేసే ప్రయత్నం చేద్దాం.